తిరుమల లడ్డూ కల్తీ అంటూ కూటమి నేతలు విష ప్రచారం చేశారని వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబు నైజాన్ని న్యాయస్థానం బట్టబయలు చేసిందన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూపై అసత్య ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో జంతు కొవ్వు వాడలేదని సిట్ సుప్రీంకోర్టుకు చెప్పిందన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డూలు నాణ్యమైనవి కాదు. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసింది, లేకపోతే చేపల నూనె కలిసింది, అలానే మరి పంది కొవ్వు కలిసింది అని చెప్పి విషపూరితంగా కుట్రపూరితంగా మాట్లాడి హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సిట్ నివేదిక ఇచ్చింది, ఛార్జ్షీట్లో మరి సుప్రీంకోర్టుకి ఇచ్చింది. అందులో క్లియర్గా ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేసింది. మరి దీని ద్వారా ఇప్పటి వరకు తప్పుగా మాట్లాడినటువంటి వ్యక్తులు, ఇప్పటి వరకు హిందువుల మనోభావాలకి మరి విఘాతం కల్పించేటట్టుగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి హిందువులకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.